Praise the Lord, praise the Lord, hallelujah, 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 స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు మనకిచ్చినటువంటి మహాకృప, శాంతి, సమాధానము, ఆరోగ్యము, నెమ్మది మనం పొందుకొని ప్రభు నామానికి మహిమకరంగా మనము జీవించాలని దేవుని సేవకుడిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో పెట్టి హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు, వందనాలు. మీ అందరిని ప్రభువు ఆశీర్వదించి నడిపించాలని, ప్రభు మీ జీవితాలను అనేకులకు మాదిరిగా ఉంచాలని, ప్రభు నామానికి మహిమకరంగా మీ అందరూ కూడా దేవుని చిత్తానుసారంగా జీవించడానికి మీ జీవితాలను సమర్పించుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమునకు, పరిశుద్ధాత్మునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రశస్తమైనటువంటి సమయం, ప్రభు మనకి ఇచ్చినటువంటి సమయం. అనేక మంది ఈ సమయాన్ని చూడక చనిపోయినటువంటి వారు ఉన్నారు. కానీ మనం సజీవులమై ఉన్న మనము ప్రభువుని స్తుతించడానికి, ప్రభువుని ఆరాధించడానికి, ఆయన నామాన్ని కొనియాడటానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా చూస్తున్నటువంటి మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు. అనేకులకు ఈ వాక్యాన్ని పంచండి, షేర్ చేయండి. అనేకులు ఈ వాక్యము విని వారి జీవితాలను బాగు చేసుకున్నట్లుగా, వారి జీవితాల్లో శాంతి, సమాధానం పొందుకున్నట్లుగా మీ అందరూ కూడా దయచేసి వారితో పంచుకోండి. మీ బంధువులకు, స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి. జాన్సన్ వీరపనేని, ఇవాంజలిస్ట్ జాన్సన్ వీరపనేని అని ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ మీరు టైప్ చేసినట్లయితే ఈ యూట్యూబ్ ఛానల్ వస్తుంది, ఫేస్బుక్ వస్తుంది, ఇవాంజలిస్ట్ జాన్సన్ వీరపనేని అని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమయాన్ని వినియోగించుకొని మేము ఎంతో కష్టపడి ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్యాలను మీతో పంచుకుంటూ ఉన్నాం. మరి గత 3-4 రోజుల క్రితం సోమవారం నుంచి గురువారం వరకు పంజాబ్ రాష్ట్రంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం జరిగింది. దాదాపుగా 2000 మంది ఆ మీటింగ్స్లో పాల్గొన్నారు. వారు ఆశీర్వదించబడ్డారు. మరి పాస్టర్ కాన్ఫరెన్స్ జరిగింది. 22 మంది పాస్టర్లు దేవుని చేత బలంగా అభిషేకించబడ్డారు పరిశుద్ధాత్మ ద్వారా వాక్యాన్ని బోధించినప్పుడు. కాబట్టి అటువంటి ఆశీర్వాదాలు మీరు కూడా పొందుకోవాలని వారు ఫోన్లు చేస్తూ ఉన్నారు. రాష్ట్రం నుంచి అనేక మంది మా ప్రాంతానికి రండి అని. కాబట్టి మీ అందరూ కూడా ప్రార్థించిన రీతిగా ఎవరెవరైతే ప్రార్థించారో వారందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. మరి దేవుడు ఇంకా విరివిగా వాడుకోవాలని ఒరిస్సా ప్రాంతానికి, అదేవిధంగా కర్ణాటక ప్రాంతానికి, మరలా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ అందరూ కూడా ప్రార్థన చేయండి, ప్రభు గొప్ప కార్యాలు అక్కడ జరిగించలాగున. మరి పంజాబ్లోని అమృత్సర్ అనేటువంటి పట్టణం, అక్కడి నుంచి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దేవుని సువార్త తెలియనటువంటి ప్రాంతాల మధ్యకి వెళ్ళడం జరిగింది. దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడం జరిగింది. ఆ గ్రామ ప్రెసిడెంట్గా అవబోతున్నటువంటి వ్యక్తి వచ్చి మరి ఆ పాస్టర్ గారికి వాక్యం విన్న తర్వాత పాస్టర్ గారికి సహాయం చేస్తారని వాగ్దానం చేశారు. అంత కృపించాడు దేవుడు, ఆ హృదయాలను ప్రేరేపించాడు. కాబట్టి మీ అందరినీ కూడా దేవుడు ఆ విధంగా దీవించాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వశక్తి, మిక్కిలి కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభా, సమస్త విధమైనటువంటి
ఈ సృష్టికి కారణభూతుడమైనటువంటి మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీ సన్నిధానంలోకి వస్తున్నాం. మీరిచ్చిన కృపను బట్టి, ప్రేమను బట్టి, సన్నిధిని బట్టి మీ పరిశుద్ధ నామానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, నా ప్రయాణం అంతటిలో క్షేమకరంగా ఉండి ప్రభా, నా రాకపోకల యందు ప్రభా మీరు నన్ను క్షేమంగా కాపాడి సంరక్షించి మీరు తీసుకొచ్చినందుకే మీకు స్తోత్రాలు. పంజాబ్ రాష్ట్రంలో మీరు చేసిన అద్భుతాల కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. సహాయం చేయండి, బలపరచండి. బలమైనటువంటి మీ ఆత్మ ద్వారా ప్రభు ఈ దినము వాక్యమును ప్రభుత్వంతో మీరు మాట్లాడిన మీ ప్రజలతో ప్రభావం అభిషేకించండి. పాటల ద్వారా, వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ఈ సమయం మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మిమ్మల్ని స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో నా కుమారుడు జాషువా వచ్చి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ గీతాన్ని ఆలపిస్తాడు. థ్యాంక్ యూ. Praise the Lord. Where there seems to be no way, He works in ways we cannot see. He will make a way for me. He will be my guide, hold me closely to His side. With love and strength for each new day, He will make a way. He will make a way. Oh, God will make a way where there seems to be no way. He works in ways we cannot see. He will make a way for me. He will be my guide, hold me closely to His side. With love and strength for each new day, He will make a way. He will make a way. By a roadway in the wilderness, He'll lead me. Rivers in the desert will I see. Heaven and earth will fade, but His word will still remain. And He will do something new today. Oh, God will make a way where there seems to be no way. He works in ways we cannot see. He will make a way for me. He will be my guide, hold me closely to His side. With love and strength for each new day, He will make a way. He will make a way. With love and strength for each new day, He will make a way. He will make a way. Hallelujah. హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రం. గడిచిన వారం మన యేసయ్య మనల్ని కాచి కాపాడినందుకు
ఆయన ప్రేమను మనకి చూపించి మనలను ఆరోగ్యవంతులుగా ఉంచి ఆయన స్థుతించడానికి కనపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ పాటల ద్వారా ఆయన నామాన్ని కనపడుతాం. నాలో నివసించే నా యేసయ్య అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని స్థుతిద్దాం.
నజరేయుడా నా యేసయ్య, ఎన్ని యుగాలకైనా నీ పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. సముద్రాలకు
బంధుజనులు రాకున్నా లోకమంతా ఒకటైనా బాధలన్నీ బంధువులైనా. హల్లెలూయా. ఎవరైనా ఉన్నారా, ఎచ్చరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? హల్లెలూయా. లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందున. హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందున. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు? హల్లెలూయా. అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా జతలు కోరువారు దొరకరు ఎంత వెతికినా. అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా జతలు కోరువారు దొరకరు ఎంత వెతికినా. నీచుడని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము. నీచుడని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు? హల్లెలూయా.
బృందం పఠిస్తుంది. Psalms 89, a hymn in the time of national trouble. O Lord, I will always sing for your constant love. I will proclaim your faithfulness forever. I know that your love will last for all time, that your faithfulness is as permanent as the sky. You said, I have made a covenant with the man I chose. I have promised my servant David, a descendant of yours will always be a king. I will preserve your dynasty. The heavens sing of the wonderful things you do. The holy ones sing of your faithfulness, Lord. No one in heavens like you. No, none of the heavenly beings is your equal. You are feared in the council of the holy ones, and all of them stand in awe of you. Lord God Almighty, none is mighty as you. In all things you are faithful, O Lord. You rule over the powerful sea. You claim its anger waves. You calm its angry waves. You crushed the monster Rahab and killed it. With your mighty strength, you defeated your enemies. Heaven is yours and the earth also. You made the world and everything in it. You created the north and the south. Mount Tabor and Mount Hermon sing to you for joy. How powerful you are. How great is your strength. Your kingdom is founded on righteousness and justice. Love and faithfulness are shown in all you do. How happy are the people who worship you with songs, who live in the light of your kindness. Because of you, they rejoice all day long, and they praise you for your goodness. You give us great victories in your love. You make us triumphant. You, O Lord, choose our protector and chose him. You, the holy God of Israel, gave us our king. Amen. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా కుమార్తె ఇంతవరకు 59వ కీర్తన మీకు 89వ కీర్తన చదివి వినిపించింది. నేను దానిని మీకు తెలుగులో వివరిస్తాను, చదువుతాను, వినండి. యజ్రేహీయుడైన ఏతాను రచించినది దైవ ధ్యానము. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించదను. ఎన్ని వచనాల వరకు చదివమ్మా? 1:8. ఓకే. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. ప్రైజ్ ది లార్డ్. కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే ఈ విశ్వాస్యతను స్థిరపరచుకొందువనియు నేను అనుకొనుచున్నాను. నేను ఏర్పరచుకొనిన వానితో నిబంధన చేసి ఉన్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కరెంట్ పోయిందా? కరెంట్ పోయింది.
ఇక్కడ ఎవరు కనిపోయి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. మొదటి నుంచి చదువుతున్నాను. 89వ కీర్తన. ఎజ్రాహీయుడైన నాతాను రచించినది దైవ ధ్యానము. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకుందుననియు నేను అనుకునిచున్నాను. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. తరతరములకు నీ సింహాసనము స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్యకార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. యెహోవా సైన్యములకు అధిపతి ఒక దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సముద్రపు పొంగు నడుచువాడవు నీవే. దాని తరంగములు లేచినప్పుడు నీ వాటిని అణచివేయుచున్నావు. చంపబడిన దానితో సమానముగా నీవు రహబును ఐగుప్తును నలిపివేసితివి. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహ ధ్వని చేయుచున్నవి. పరాక్రమము గల బాహువు నీకు కలదు. నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు. శృంగధనుల నెరుగు ప్రజలు ధన్యులు. యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు. నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. వారి బలమునకు అతిశయాస్పదము నీవే. నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. మా కేడము యెహోవా వశము. మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునివాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ భక్తుడు ఏం చేస్తాడంటే కీర్తన భాగంలో ఏతాను అనేటువంటి ఎజ్రాహీయుడైనటువంటి ఎజ్రాహీలు ఒకప్పుడు దేవునిని వ్యతిరేకించినటువంటి వాడు, దేవుని సన్నిధిని వ్యతిరేకించినటువంటి వాడు, దేవుని చిత్తాన్ని గ్రహించకుండా తమ జీవితాలను ఖననం చేసుకున్నటువంటి వాళ్ళు. అయితే తరతరాలు మారుతున్నప్పుడు ఆ స్థితి మార్చబడింది. వీళ్ళు నిజ దేవుని గురించి తెలుసుకున్నారు. నిజ దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నారు. ఆ నిజ దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు యెహోవాయేనని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన నామాన్ని మాత్రమే మేము స్తుతించాలని, ఆయన బలవంతుడని, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రతి శ్రమ నుంచి తన ప్రజలను కాపాడినటువంటి వాడని, ఆయనకు సాటి ఇంకొక దేవుడు లేడని ఇక్కడ స్పష్టంగా ఈ వ్యక్తి చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనగా దేవుని చిత్తంలో ఒక తండ్రి తన కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా తన మాట వింటూ ఉంటే, తనకు కావలసిన విధంగా ప్రవర్తిస్తూ ఉంటే, అనగా
ఈ లోక సంబంధమైనటువంటి వాటి వైపు వెళ్లకుండా తండ్రి మాటను గౌరవిస్తూ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ బిడ్డలందరూ కూడా ఏకీభవిస్తే ఆ బిడ్డలు ఎప్పుడు కూడా తండ్రి యొక్క సన్నిధిలో క్షేమంగా ఉంటారు. అలాగే భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దైవ సంబంధమైనటువంటి మనసు, దైవ సంబంధమైనటువంటి ఆలోచన విధానము కలిగి ఉండి ఆయన చిత్తానుసారంగా జీవించడానికి ప్రయత్నిస్తే ఆయన అందరినీ ఒకే విధంగా సమానంగా చూస్తాడు. ఆయనకి తేడా లేదండి. దేవుడు ఎవరిని చంపేవాడు కాదు, లేక శిక్షించేవాడు కాదు, లేక ఇంకొక విధంగా బాధ పెట్టేవాడు కాదు. కొంతమంది మనుషులు శాడిస్టులాగా ప్రవర్తించి ఎదుటి వారిని బాధ పెడతా ఉంటే తండ్రి వాళ్ళని గద్దిస్తాడు, వాళ్ళని నరకానికి త్రోసివేయడు. తండ్రి అయినటువంటి దేవుడు ఈ రోజున స్పెషల్గా ఏంటంటే ఫాదర్స్ డే. ఈరోజు ఫాదర్స్ డే అంటే తండ్రులు తమ బిడ్డల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అనుకుంటారు. కొంతమంది ప్రేమిస్తారు, కొంతమంది ప్రేమిస్తారు. కానీ తండ్రి అయినటువంటి దేవుడు ఎల్లకాలము మనుషులను ప్రేమిస్తూనే ఉన్నాడు. అనాది కాలం మొదలుకొని ఆదాము అవ్వలు తప్పు చేసినప్పుడు వాళ్ళు చంపకుండా, వాళ్ళకి శిక్ష విధించకుండా వాళ్ళ కొరకు గొర్రెను శిక్షించి ఆ గొర్రె యొక్క మరి పాపానికి పరిహారం కావాలి కనుక ఆ గొర్రె యొక్క రక్తాన్ని చిందించి, వాస్తవంగా అయితే ఆదాము అవ్వలను దేవుడు చంపేయాలి తప్పు చేసినందుకు, కానీ చంపలేదు. ఎందుకంటే దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు. తండ్రి అయినటువంటి తండ్రి ప్రేమను వారికి చూపించాడు. కాబట్టి దేవుడు మానవుణ్ణి చంపేవాడు అయితే ఆయన చనిపోవడానికి లోకానికి యేసుక్రీస్తు వారిని పంపించడు. గమనించండి, యేసుక్రీస్తు వారి లోకానికి రావాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఎగ్జాంపుల్గా మానవులకు తన యొక్క ప్రాణాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి జాగ్రత్తగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఆ ఆదాము అవ్వల్ని చంపకుండా వాళ్ళకు ఒక రక్షణ సిద్ధం చేశాడు దేవుడు. ఆ రక్షణ ఎటువంటిదంటే శాశ్వతమైనది. ఆ రక్షణ ఎటువంటిదంటే స్వచ్ఛమైనది. ఆ రక్షణ ఎటువంటిదంటే తప్పిపోయినటువంటి తన బిడ్డలను మరలా తన దగ్గరకు తీసుకొని రావడానికి ఒక గొప్ప ప్రణాళిక వేశాడు. గొర్రె పిల్లను బలిచ్చాడు. ఆ గొర్రె పిల్లకు బలికి సాదృశ్యం ఎవరంటే యేసు ప్రభువారు. యేసు ప్రభువారు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని భాగ్యం ఎంచుకోలేదు, కానీ కిందకి దిగి వచ్చి ప్రజలందరి కొరకు తన ప్రాణాన్ని బలిగా ఇవ్వాలని ఒక నిర్ణయాన్ని తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు, వీళ్ళు ఆత్మ, శరీరము, మనసు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఈ ముగ్గురు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ప్రేమ అనాది కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఒకే విధంగా ఉంది మానవుల పట్ల. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. మానవుని యొక్క ఆలోచన విధానం మారవచ్చు, కానీ మానవుని యొక్క తలంపులు సైతాను చెడగొట్టి మానవుని హృదయంలోనికి దూరి దేవుని మీద నమ్మకం లేకుండా చేసి అనేకమైనటువంటి అనుమానాలు కలగజేసి మానవుణ్ణి పాడు చేయవచ్చు. కానీ ఆ మానవుని యొక్క తలంపులను, ఊహలను, ఆలోచనలను సమస్తాన్ని కూడా పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి తన బిడ్డలను పోగొట్టుకోకుండా తన దగ్గరకు తీసుకోవడానికి ఈ రోజున దేవుడు శారీరకంగా మన మధ్యలో లేకపోయినా ఆత్మ సంబంధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందుకే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని పంపించి పాపానికి పరిహారం చేసి నేను సదాకాలము మీతో తోడుగా ఉన్నాను దానికి సాదృశ్యంగా. దాని అర్థం ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంచకరువుగా మనకి లోకానికి పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయ స్థితిని బట్టి, మానసిక స్థితిని బట్టి, మనము ఆయనను గౌరవించిన విధానాన్ని బట్టి, ఆయనను ప్రేమించే విధానాన్ని బట్టి మన హృదయాలలో నివసిస్తాడు. ఎక్కడో గుడిలో, గుడి గోడల్లో, లేకపోతే ఎక్కడో చర్చిలో, ఇంకొక చోట కాదు దేవుడు ఉండేది. నీ హృదయంలో ఉంటాడు. నీ హృదయంలో ఏమంటే ఆత్మ దేవుడు నీ హృదయంలో ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అందుకే శిష్యులతోటి చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, వాళ్ళు 3.5 సంవత్సరాలు యేసు ప్రభువారితో తిని అద్భుతాలు చూసి అద్భుతాలు చేసి అన్ని రకాలుగా అయిపోయిన తర్వాత యేసు ప్రభువారు శిలువ మరణానికి వెళ్ళినప్పుడు 3వ దినమున తిరిగి లేస్తారని చెప్పినా కూడా నమ్మకుండా వాళ్ళు పారిపోయినప్పుడు యేసు ప్రభువారు 3వ దినాన పునరుద్ధానుడై లేచి వాళ్ళ మధ్యలోనికి వచ్చి, పారిపోయినటువంటి శిష్యుల మధ్యలోనికి వచ్చి వాళ్ళని మేడగదిలోనికి వెళ్ళి ప్రార్థించమని ఆయన తెలియజేశారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు సరైనటువంటి విధంగా విశ్వాసము లేనటువంటి వాళ్ళు, నమ్మకము లేనటువంటి వాళ్ళు. అనగా చూశారు, విన్నారు, ఆయనతో తిరిగారు, కానీ సరైనటువంటి గట్టి నమ్మకం విశ్వాసం లేదు. ఆ విశ్వాసాన్ని గట్టి నమ్మకాన్ని ఎవరు కలిగించారంటే పరిశుద్ధాత్మ దేవుడు కలిగించాడు. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో ఉంటే సాతాను ఎన్ని అనుమానాలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, వేదనలు పెట్టినా మనము మన తండ్రి అయిన దేవుని నుంచి విడిపోలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదాహరణకు ఒక కుటుంబంలో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ ఉంటే లేక భార్యాభర్తల మధ్యలో తగువులు పెట్టి ఆనందించే వాళ్ళు ఉంటారు. సాతాను మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు. ఈ భర్త ఏదో పని మీద వెళతాడు, ఈ ఇరుగులు పొరుగులు పని లేని పుల్లములు ఉంటారు కొంతమంది. వాళ్ళు వచ్చి నీ భర్త ఎలా చేస్తున్నాడు, నీ భర్త అలా చేస్తున్నాడు అని చెప్పి భార్యకి ఎక్కించి చెబుతారు. ఈ భార్య భర్త ఎప్పుడు వస్తాడని కాచుకొని కూర్చుంటుంది. ఎందుకంటే సాతాను ప్రవేశించింది. సాతాను ఎప్పుడు దాకా పోదంటే వీళ్ళిద్దరి మధ్య క్లారిటీ వచ్చే వరకు పోదనమాట. ఆ సాతాను పోవాలంటే భర్త అన్న పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి, భార్య అన్న పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. ఇద్దరు కూడా సాతాను మనసుతో ఉంటే ఇంక వాళ్ళిద్దరూ విడిపోతారు. ఎందుకంటే సాతాను గట్టి పని ఏమిటంటే ముందుగా దేవుడి నుంచి ఆయన బిడ్డలను వెడగొట్టడం, తర్వాత ఆ బిడ్డలు విడిపోయిన తర్వాత ఆ కుటుంబంలో వాళ్ళ నుంచి వాళ్ళని వేరు చేయడం. ఇది సాతాను గడి పని. కాబట్టి చంపటం. ఈ వ్యాధి ఎలా వచ్చిందంటే ఒక దుర్మార్గుడైనటువంటి ఒక దుర్మార్గపు రాజ్య అధికారి అనగా ఒక చైనా వాడు డైరెక్ట్గా అందరికీ తెలిసింది, అన్ని దేశాలు అంగీకరించి నేను ఒక్కడనే కాదు, వాడు చేసిన దుర్మార్గపు ఆలోచన వల్ల ప్రపంచాన్ని నేనొక్కడనే ఏలాలి, ప్రపంచాన్ని గెలవాలి, అనేకమైనటువంటి వాళ్ళని భయపెట్టాలనేటువంటి ఒక భయంకరమైన ఊహ వల్ల అనగా దేవుని ప్రపంచాన్ని వీడు స్వాధీనం చేసుకోవాలని ఒక డ్రాగన్ కంట్రీ అనగా డ్రాగన్ అనగా సాతానికి సాదృశ్యం. అది ఆ సాదృశ్యంతో వచ్చినటువంటి ఆలోచన ఈ కరోనా వల్ల మనం ఢిల్లీ వెళ్ళేటప్పుడు మనుషుల మధ్య సంబంధం లేదు. ఇదివరకు మనుషులు ఒకళ్ళొకళ్ళు చూసుకుని పరకలించుకొని ప్రయాణంలో కొంచెంసేపు ఏదో నవ్వుమొఖాలు పెట్టి కొంచెం మాట్లాడుకునేవాడు. ఎవరితో మాట్లాడటం లేదు, ఎవరితో సమాధానం లేదు. మనుషులు భయంగా ఒకటి తోటి మనిషి చూసి భయపడి దూరంగా జరుగుతున్నాడు. సోషల్ డిస్టెన్స్ అంటారు. మనుషుల్ని విడగొట్టి, దేవుడి నుంచి విడగొట్టి, దేవుని మీద నమ్మకాన్ని వమ్ము చేసి వాడు పరలోకం వెళ్ళవలసినటువంటి మనల్ని నరకానికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎంత గొప్ప ప్రణాళిక వేశాడు వాడు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. దానికి తగిన విధమైనటువంటి మూల్యాన్ని దేవుడు చెల్లించి ఆల్రెడీ ఆయన మనకి విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అంత సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అందుకనే ఈ భక్తుడు రాస్తున్నాడు, నీవు సర్వశక్తిమంతుడు ప్రభువా, నీవు దుర్మార్గులు నీ బిడ్డలను నాశనం చేయాలనుకున్నప్పుడు ఆ దుర్మార్గుల బారి నుంచి నీ బిడ్డలను కాపాడే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడవు కనుక ఆ దేవుడవైన నీకు వందనాలు చెల్లిస్తున్నాను, నా జీవితాన్ని సమర్పిస్తున్నానని చెప్పి ఈ భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. వాక్య భాగంలోనికి వెళదాం. దేవుని కృపను బట్టి మనమందరము సజీవ లెక్కలో ఉన్నాం. మన యొక్క నీతిని బట్టి కాదు కానీ, మన యొక్క ఏదో మంచితనాన్ని బట్టి కాదు కానీ, హల్లెలూయా, ఆయన యొక్క నీతిని బట్టి, ఆయన యొక్క కృపను బట్టి మనము క్షేమకరంగా ఉన్నాం. కాబట్టి మనము ఆయనను స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా,
సామెతల గ్రంథము 24వ అధ్యాయము 24వ వచనం. 24 హల్లెలూయా. చూడండి దీనికి దానికి ఎంత సంబంధం ఉందో. నీ యందు దోషము లేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలు శపించుదురు. చూడండి, నేను నీతిమంతుణ్ణి, నేను దేవుని కంటే నీతిమంతుణ్ణి, దేవుడెవడు అనేవాడు వాడు ఆ చైనా వాడు. ఆ చైనా ప్రజలతోటి అన్నాడంట, మీ యేసు ప్రభు ఫోటో తీసేసి నా ఫోటో పెట్టుకోండి, నేనే మిమ్మల్ని పోషిస్తానన్నాడంట. అన్యాయంగా కర్కశంగా ఆ క్రైస్తవులైనటువంటి వాళ్ళని చంపేశాడు వాడు. ఒక క్రైస్తవుడైనటువంటి డాక్టర్ గారు, ఈ కరోనా వస్తుంది, ప్రజలందరి మీదకి కీడు వస్తుంది, కాబట్టి మీరు చేసేది తప్పు అని చెప్పినప్పుడు ఆయన జైల్లో పెట్టి చంపేశారు. అసలు కరోనా అనేది ప్రపంచానికి తెలియనప్పుడు ఆ క్రైస్తవుడైనటువంటి డాక్టర్ గారు, ఈ వ్యాధి ప్రజల మీదకి వెళ్ళకూడదు, మనం తయారు చేసేది కరెక్ట్ కాదు అని చెప్పినందుకు 3 జూనియర్ డాక్టర్లను, ఒక సీనియర్ సైంటిస్ట్ని వాళ్ళు చంపేశారు. ప్రియా సహోదరి గమనించండి, మనిషి దుర్మార్గంగా ప్రవర్తించి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి దేవుని యొక్క బిడ్డలను తన స్వాధీనంలోనికి తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. అది ఎంత దారుణం అంటే, అది దేవుడి నుంచి విడగొట్టాలని, నేనే దేవుడు అనే స్థాయికి ఒక ఈ రాజ్యానికి సంబంధించి ఒక దేశానికి సంబంధించినటువంటి వాడు తయారయ్యాడు, ఆ చైనా వాడు. అయితే దేవుడు అంటాడు, చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండము 18:26 చూడండి ఒకసారి. యెహోవా సొదొమ గొమొర్రాలను పట్టణములను చూడండి, ఒక దేశము సొదొమ గొమొర్రా అనే పట్టణము లేక పట్టణంలో ఒక దేశం అనుకోండి, ఇప్పటికీ అది పాడైపోయి అలాగే ఉంది. అగ్ని గంధకాలు కురిసిని మేము చూసాము, అదే ప్రత్యక్షంగా. గమనించండి, ఒక పట్టణాన్ని దేవుడు అగ్ని గంధకాలతో పాడు చేయడానికి గల కారణం ఏంటంటే, ఆ దేశము మొత్తము కూడా నీతిమంతులకు వ్యతిరేకంగా ఉంది. ఈ అబ్రహాము తోటి దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు. అబ్రహాం అడుగుతున్నాడు దేవుణ్ణి ఏమనంటే, అయ్యా, ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే దాన్ని నాశనం చేయకూడదంటే అలాగే అంటాడు. మళ్ళీ అబ్రహాము దేవుణ్ణి బ్రతుకులాడతాడు. కింద చదవండి 24 చదవండి. సపోజ్ దేర్ ఆర్ 50 righteous people within the city, will you really sweep it away and not spare it for? చదవండి 24 నుంచి 28 వరకు చదవండి. 50 మంది నీతిమంతులు ఉన్న ఎడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలము నాశనం చేయవద్దు అని అబ్రహాము దేవుణ్ణి బతులాడుతున్నాడు, కోరుతా ఉన్నాడు. దేవుడు అంటాడు, 50 మంది ఉన్నా సరే నేనేమో ఏమీ చేయను, దాన్ని పాడు చేయను అన్నాడు. 28వ వచనం చదవండి. ఆ మనుషులు అక్కడి నుంచి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము యెహోవా సన్నిధిలో ఉన్నాడు. మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ. ఈ అబ్రహాము యొక్క వరుసకి కుమారుడు అవుతాడు లోతు. ఇతను ఆస్తి ఎక్కువైంది, అన్ని ఎక్కువైంది, బాగా విస్తరించారు. దేవుడు వారిని ఆశీర్వదించారు. భూమి స్థలం సరిపోవట్లేదు, మనకి కొంచెం తేడా ఉంది కాబట్టి మనం విడిపోదాం అనుకున్నాడు. అయితే ఈ లోతు ఒక మాట చెప్పాల్సింది, నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాను, నీవు ఆశీర్వదించబడినటువంటి వాడివి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ శపించబడిన దానికి వెళ్ళను అని చెప్పి లోతు అబ్రహాముతో ఉండాల్సింది. కానీ లోతు ఏం చేశాడంటే, ఆ కాపర్ల యొక్క మాటలు విని, తన దగ్గర పని చేసే వాళ్ళ మాటలు విని బంధుత్వాన్ని తెచ్చుకుని దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి అబ్రహాము యొక్క కుటుంబాన్ని, అబ్రహామును విడిచిపెట్టి
వెళ్ళిపోవడానికి మిస్గైడ్ అయ్యాడు. ఎవరి ద్వారా అంటే తన కాపరుల ద్వారా, తన దగ్గర ఉన్న పని వాళ్ళ ద్వారా. కొన్నిసార్లు సాతాను మనల్ని అనేక రకాలుగా మిస్గైడ్ చేస్తూ ఉంటాడు. అది పని ద్వారా కావచ్చు, ఇంట్లో వాళ్ళ ద్వారా కావచ్చు, బయట వాళ్ళ ద్వారా కావచ్చు, స్నేహితుల ద్వారా కావచ్చు. అది ఎలాగైనా సరే వాడు వాడుకుంటాడు. ఎందుకంటే వాడు కొమ్ములు పెట్టుకుని ఒక నల్ల గుడ్డ వేసుకుని రాడివాడు. అది చక్కగా అందంగా ముస్తాబయ్యి నవ్వుకుంటూ ఎవరి ద్వారానో, స్నేహితుల ద్వారానో, భార్య ద్వారానో, కుమ్మ బిడ్డల ద్వారానో, పనివాళ్ళ ద్వారానో మెల్లిగా ఒక మాట వేసి వెళ్ళిపోతాడు. ఆ మాట పట్టుకుని ఇల్లు ఇక దాన్ని పట్టుకుని నానా రకాలుగా ఫీల్ అవుతారు. కాబట్టి విడిపోయే వరకు వస్తారు. ఈ లోతు ఆ సమయంలో దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థన చేద్దాము, దేవుడు మనకు ఒక మార్గం చూపిస్తాడని అనకుండా ఊరికినే ఇక ఎలాగ విడిపోదాం అనుకుని ఒక కళ్ళెత్తి చూస్తే సొదొమ గొమొర్రా పట్టణం అంట యెహోవా తోట వలె కనబడిందంట. తోట కాదు, తోట వలె. దానికి చాలా డిఫరెంట్. యెహోవా తోట వేరు, తోట వలె కనబడి వేరు. అంటే సాతాను లోతు కళ్ళకు ఆ యొక్క పట్టణాలను సుందరంగా చూపించాడు, అందంగా చూపించాడు. ఒక సామెత ఉంది తెలుగులో, దూరపు కొండలు నునుపు అని. ఎక్కడికి వెళితే అది జరిగిపోతుంది అనుకుంటున్నాం. ఉదాహరణకి మన ఇండియా వాళ్ళంతా అమెరికా వెళ్ళిపోతాం, లేదా అక్కడికి వెళ్ళిపోదాం, ఇక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటారు. నీవు ఉన్న చోటనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడనేటువంటి ఒక నమ్మకం మొట్టమొదటిగా నీకు ఉండాలి. ఒకవేళ లేదు దేవుని చిత్తము, నువ్వు అమెరికా వెళ్ళటమో లేకపోతే ఇంకొక దేశం వెళ్ళటమో దేవుని చిత్తం అయితే నువ్వు వెళ్ళవచ్చు, దానికి తప్పు లేదు. కానీ మొట్టమొదటిగా దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు కనిపెట్టాలి. నీ తల్లిదండ్రులను, నీ బంధుమిత్రులను వారిని విడిచి వెళ్ళేటప్పుడు దేవుని చిత్తం లేకుండా, దేవుని చిత్తం కనిపెట్టకుండా, ప్రార్థించకుండా నువ్వు వెళ్ళిపోతే నువ్వు నాశనం అయిపోతావు, కానీ అభివృద్ధి చెందవు. నెంబర్ 1, లోతుకు జరిగింది అదే. లోతు కుటుంబానికి జరిగింది అదే. అబ్రహాముతో సమాధానపడి కాపర్ లెవెల్లో మనమిద్దరం బంధువులము, దేవుని యొక్క దాసుడు నీవు, నేను నీకు బంధువుడను, చిన్నవాడిని, నీవే ఎదుగుడు చెప్పు నాకు అని చెప్పి అబ్రహాము బ్రతిమిలాడి ఉంటే ఆ స్థితి వేరుగా ఉండేది. లోతు భార్య నాశనం అయ్యేవాళ్ళు కాదు, ఇంకా భయంకరమైనటువంటి కార్యాలు జరిగేవి కావు. ఆలోచన చేయండి ప్రియ సహోదరి సహోదరులారా. దేవుడు నీతిమంతుడు, ఆయన నీతిని మనకిస్తాడు. అబ్రహాము దేవుడు నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డాడు. అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఎప్పుడు నమ్మిన తర్వాత, నమ్మక ముందు కాదు. అబ్రహాము దేవుడు ఏమి చేసినా నా మేలు కొరకే అని నమ్మాడు. కాబట్టి ఆ మేలు అబ్రహాము జీవితంలోనికి వచ్చింది. అటువంటి మేలు నీ జీవితంలోకి రావాలంటే లోతులాగా త్వరపడకూడదు, లోతులాగా పారిపోకూడదు, లోతులాగా ఇటు చూసి పరిగెట్టకూడదు. నువ్వు మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో మోకరించి దేవుని వైపు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సృజించినటువంటి ప్రపంచాన్ని సృజించినటువంటి దేవుని వైపు చూడాలి, కానీ సృజించబడినటువంటి లోకాన్ని చూసి నువ్వు పరిగెడితే నాశనం అయిపోతావు. నీ జీవితంలో అభివృద్ధి ఉండదు, నీ జీవితంలో సర్వము పోగొట్టుకుంటావు అంతే. దేవుని వైపు నువ్వు చూడాలంటే దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ లోతు మాట్లాడినటువంటి మాటలను మనము చూద్దాం. దేవునికి స్తోత్రం. లోతు పట్ల అబ్రహాము బ్రతిలాడినటువంటి ఆ యొక్క భాగం మనం చూద్దాం. చదవండి అమ్మ కిందకి. అదే ఆదికాండము 18వ అధ్యాయం 30 వచనం చదవమ్మా. 30-31 చదవండి. చూడండి, ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మంది ఉన్నారు, కింద చదివితే ఇంకేమంటాడు? 31 చదవండి. Now behold, I have decided to speak to the Lord again. Suppose only 20 righteous. ఎక్కడికి వచ్చాడంటే 50, 20, 30, 50, 30, 20, మళ్ళీ 10 మంది దాకా వచ్చినా కూడా దేవుడు ఏమన్నాడంటే నేను చేయనయ్యా అన్నాడు. నేను నాశనం చేయను, నేను నాశనం చేసేవాడిని కాదు. ఎందుకంటే ఆ పట్టణంలో వాళ్ళే దుర్మార్గులు, వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. దేవుని యొక్క నీతిని అనుసరించకుండా స్వనీతిని అనుసరిస్తూ ఉన్నారు.
తామే గొప్పవాళ్ళమని ఎంచుకుంటూ ఉన్నారు. ప్రపంచాన్ని సృజించినటువంటి దేవుడు ఎవడని అడుగుతూ ఉన్నారు. దేవదూతలు వస్తే వాళ్ళని కూడా లెక్క చేయటం లేదు. తమ నాశనాన్ని తామే కొని తెచ్చుకున్నారు. అదే ఆ పట్టణానికి ఈ లోతు వెళ్లకుండా ఉండాల్సింది. లోతు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించి ఉంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన నీతిని బయలుపరిచి అక్కడ జరగబోయే క్రియలను బయలుపరిచి ఆ పట్టణపు యొక్క స్థితిని బయలుపరిచి అక్కడికి వెళ్ళవద్దు లోతు, నీవు అబ్రహాముతోనే ఉండు అని చెప్పి ఉండేవాడు. లేక అబ్రహాంతో సమాధానం చేసుకుని ఉంటే అబ్రహామే మాట్లాడి ఉండేవాడు. కానీ నేను గొప్పవాడిని అయిపోవాలి, నేను అబ్రహాముకే పేరుంది, నాకు పేరు లేదు, నేను కూడా పెద్దవాడిని అయిపోవాలని చెప్పి పరిగెట్టాడు. పరిగెట్టి నాశనానికి వెళ్ళిపోయాడు. గమనించండి ప్రియ సహోదరి సహోదరు, తన భార్యను పోగొట్టుకున్నాడు, అల్లుళ్ళను పోగొట్టుకున్నాడు, కూర్చోకూడని చోట కూర్చున్నాడు. ఆ ఊరి గవిని వద్ద కూర్చున్నాడు. గవిని వద్ద ఎవరు కూర్చుంటారంటే ఆ పట్టణపు వాళ్ళందరూ కూర్చుని తీర్పులు తీరుస్తూ ఉంటారు. దానికి ఇంకా చాలా భయంకరమైనటువంటి స్టోరీలు ఉన్నాయి, కానీ అవన్నీ నేను వ్యక్తపరచదలుచుకోలేదు. హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరి సహోదరుల, లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చూడండి. హల్లెలూయా. మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే చూడండి, మనుషులు ఏం చేస్తున్నారంటే స్వనీతిని ఎంచుకుంటున్నారు. ఈ సొదొమ గొమొర్రా వాళ్ళంతే స్వనీతి పరులు. మేమే గొప్పవాడు, మాకే నీతి ఉంది, మాకు ఎవడూ అక్కరలేదు అని చెప్పి స్వనీతిని ఎంచుకున్నటువంటి వాడు. అందుకని ప్రభువు ఇక్కడ ఏమంటున్నాడంటే లూకా సువార్తలో ఏమంటున్నాడంటే, మారు మనసు అక్కరలేని 99 మంది స్వనీతి పరుల కంటే, స్వనీతి పరులు, నీతి పరులు అంటే వాళ్ళ సొంత నీతిని ఎంచుకున్నారు. ఇప్పుడు కోర్టులను కూడా కొంతమంది లెక్క చేయరు. ఉదాహరణకి ప్రభుత్వం విధించిన కోర్టులు, పోలీసులు వ్యవస్థని లెక్క చేయకుండా మేమే లెజెండ్స్ అనే టైప్లో ఫీల్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆ 99 కంటే ప్రభువా, నేను పాపిని, నేను ఒక సామాన్యమైనటువంటి మానవుణ్ణి, నేను ఈ లోక సంబంధంగా జీవించినటువంటి వాడను అని ఒక మనిషి ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుని తన తప్పు తాను తెలుసుకుంటాడో, ఉదాహరణకి జడ్జి గారి దగ్గరికి ఒకడు దొంగతనం చేశాడు, వెళ్ళాడు, ఏదో ఆకలి వేసి దొంగతనం చేశాను సార్, నాకు ఎప్పుడు చేయలేదు అని చెప్పి తన దొంగతనాన్ని నిజాయితీగా ఒప్పుకుంటే ఆ జడ్జి కూడా కొంచెం జాలి కలుగుతుంది. జాలి కలిగి ఎక్కువ శిక్షకు బదులు తక్కువ శిక్ష వేస్తారు. కానీ మన దేవుడు శిక్ష విధించేవాడు కాదు. ఆ శిక్షను తన మీదకు తీసుకొని ఈ వ్యక్తిని విడుదల చేసేవాడు. అనగా తప్పులు చేయమని కాదు ఇక్కడ అర్థం. తప్పు చేసి నేను తప్పు చేశాను ప్రభువా, నా వల్ల ఏదో మానవుండి బలహీనుండి నా వలన తప్పు జరిగింది కాబట్టి ఆ తప్పును క్షమించమని నువ్వు దేవుని సన్నిధిలో అడిగి మరలా ఆ తప్పు జోలికి వెళ్లకుండా ఉండగలిగిన నాడు ప్రభు యొక్క ఆత్మ నీతో ఉంటుంది, ప్రభు యొక్క నీతి నీతో ఉంటుంది. ఆయన యొక్క నీతి ద్వారా నువ్వు రక్షించబడతావు. నీతి మరణము నుండి రక్షించును, నీతి మరణము నుండి రక్షించును. అందుకని యేసు ప్రభు వారు సత్యము అన్న, నేనే మార్గము సత్యము జీవము. ఆ యేసు ప్రభు యొక్క మార్గంలో నడిచి ఆయన సత్యాన్ని అనగా ఆయన నీతిని ఆయన విశ్వాస్యతను అనుసరించి నడుచుకుంటే జీవ మార్గానికి వెళతావు. జీవ మార్గం అనగా ఎల్ల కాలము చనిపోకుండా పరలోకములో నివసించేటువంటి గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులు, అందుకనే మారు మనసు అక్కర్లేదు, మారు మనసు లేదు నీతిమంతులు అనుకుంటున్నారు. ఆ రోజుల్లో శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభు వారిని హింసించినటువంటి వాళ్ళందరూ కూడా మేమే నీతిమంతులము, మేము దేవుణ్ణి సేవిస్తున్నాము, మేము ఉపవాసాలు చేస్తున్నాము అని చెప్పి అనుకున్నటువంటి మారు మనస్సు లేనటువంటి ఆ అనీతిమంతుల కంటే పాప విషయమై తన పశ్చాత్తాపడి నేనేమి కాను ప్రభువా, నీవే దేవుడవు, నీవే రక్షకుడవు, నీవు నీ నీతిని నాకు అనుగ్రహించమని ఎప్పుడైతే
ఒక వ్యక్తి దేవునిని అడుగుతాడు, అతనిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ కీర్తనల గ్రంథం సామెతల గ్రంథము చూడండి ఒకసారి, 29:2 చూడండి అమ్మ. సామెతల గ్రంథము 29:2. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు, దుష్టుడు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడిస్తారంట. ఇప్పుడు సౌత్ కొరియా, నార్త్ కొరియా ఉంది. నార్త్ కొరియాలో ప్రజలకు కనీసం మీడియాలో మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు, సరైనటువంటి బట్టలు ధరించే స్వేచ్ఛ కూడా లేదు. వాళ్ళు ఏం వేసుకోవాలో, ఏమి తినాలో, ఏమి చెయ్యాలో ఆ దేశ అధ్యక్షుడే చెప్తాడంట. అంటే స్వతంత్రం లేదు మనిషికి. అటువంటి వాడు పరిపాలన చేస్తున్నాడు. వీడు ఎప్పుడు చేస్తాడా అని ప్రజలు ప్రార్థన చేస్తున్నారంట. అంటే వాడు చావడానికి, ఒకవేళ వాడు చచ్చిపోతే వాడికి డూప్లికేట్గా ఒక 9 మందిని తయారు చేశాడు. వాడు చనిపోలేదు, బ్రతికేవాడని ప్రజలు నమ్మించడానికి కొంతకాలం కనపడకుండా పారిపోయాడు. వాడు నిజంగా కిమ్మో వాడు కాదో మనకైతే తెలియదు. గమనించండి, వాడి పేరు శాశ్వతంగా ఉండాలి. నేనే మీకు రాజుని, నేనే మీకు దేవుడిని చెప్పి ఆ ప్రజల్ని హింసిస్తూ ఉన్నాడు వాడు. ఆ నార్త్ కొరియాలో ఉన్నటువంటి ఆ అధ్యక్షుడు వాడి లాంటి వాళ్ళని 9 మందిని వాడు తయారు చేశాడు. సద్దాం హుస్సేన్ అనేవాడు ఎంతమందినో తయారు చేశాడు డూప్లికేట్ లాగా, చివరికి చనిపోయాడు. బికాస్ మనుషుల్ని హింస పెట్టకూడదు. తన రాజ్యంలో ఉన్నటువంటి పౌరులను ఆ రాజు సక్రమంగా పరిపాలించాలి. సక్రమంగా పరిపాలించని నాడు వాడు ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని జిత్తులు చేసినా ఒక దినాన భయంకరమైనటువంటి మరణించవలసిందే. చూడండి, గమనించండి, అటువంటి దుర్మార్గపు రాజులు పరిపాలన చేసినటువంటి ప్రజలు నిట్టూర్పులు విడుస్తారంట. అయ్యా వీడు ఎప్పుడు చచ్చిపోతాడు, వీడు ఎప్పుడు పోతాడు రా బాబు అని చెప్పి వాడిని శాపనార్థాలు పెట్టి వాడి బాధ నుంచి విముక్తి పొందాలని దేవుడి వైపు చూస్తారంట ప్రజలు. అటువంటి దుర్మార్గపు రాజులు అయినప్పుడు చూడండి. ఇంకా అయితే దేవుడు తన ప్రజలను ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటాడు అటువంటి వాళ్ళ బారి నుంచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథము 129వ కీర్తన 4వ చరణం. The Lord is righteous, He has cut into the thick cords of the wicked which enslaved the people of. చదువు. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టినటువంటి త్రాళ్ళు ఆయన తెంపి నడుచు. నాకు చెప్పాను కదా, ఇటువంటి దుర్మార్గుడైనటువంటి కిమ్ములైనటువంటి రాజుల నుంచి, ప్రధానమంత్రుల నుంచి, దేశ అధ్యక్షుడి నుంచి ప్రజలను ఒక దినాన విడిపిస్తాడు అని దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇంకొక మాట చెప్పుకొని నేను ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. న్యాయాధిపతులు 5:11. హల్లెలూయా. ఇలుకాండ్ర ధ్వనికి దూరముగా నుండువారు, నీళ్లు చేదుకొను స్థలంలో నుండువారు యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యెహోవా నీతి క్రియలను మనము ప్రకటించాలి. దేవుని చిత్తానుసారంగా మనము జీవించాలి. దేవుని యొక్క నీతిని మనం పొందుకోవాలి. నువ్వు ఒకవేళ నీ స్వనీతిని కానీ ఎంచుకొని ఉంటే, స్వనీతిగా నేనే గొప్పవాడిని, నేనే నీతిమంతుడిని, నేనే పాపం చేయలేదు, నాకేమి, నేనేమో ఎవరిని ద్రోహం చేయలేదు అని అనుకుంటే ఆ నీతి కాదు. ఆ నీతి మంచిదే, నువ్వు చేయ క్రియలన్నీ కూడా మంచివి అనుకుందాం. కానీ మీ నీతి క్రియలన్నీ కూడా మురికి గొడ్డల వలె ఉన్నాయని యెషయా ప్రవక్త సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథంలో మన నీతి కాదు, దేవుని నీతి. మనము దేవుని నీతి అగునట్లు ఆయన యేసు క్రీస్తు ద్వారా మనలను ఆయనలో ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నీతి వేరు, మానవుని నీతి వేరు. కొద్దిసేపు మంచిగా ఉంటారు, కొద్దిసేపు వ్యతిరేకంగా ఉంటారు. మానవుని నీతి పని చేయదు. మానవ నీతి మానవుల్లో సమాధానం కలగజేయదు.
ఒక భార్య భర్తలు 50 సంవత్సరాలు కాపురం చేయాలనుకోండి, మధ్య మధ్యలో విడిపోతూ ఉంటారు. అనగా వ్యర్థమైనటువంటి వాదనలు వస్తాయి, వ్యర్థమైన తలంపులు వస్తాయి, వ్యర్థమైనటువంటి ఆలోచనలు వస్తాయి. వీటి ద్వారా నిజంగా కలిసి ఉన్న ఒకవేళ కోర్టు ప్రకారంగా విడాకులు తీసుకోకపోయినా, ఒకవేళ కలిసి ఉన్నా సరే ఏమవుతుందంటే సరైనటువంటి స్థితిలో వీళ్ళ సంబంధం కొనసాగదు. అదే దేవుని నీతి అనుకోండి, ఒకరినొకరు క్షమించుకొని, ఒకరినొకరు ప్రేమించుకొని, ఒకరినొకరు సమాధానపరుచుకొని, ఒకరినొకరు దేవుని దగ్గర సమర్పించుకొని, దేవుని యొక్క నీతిని వీళ్ళల్లో నింపుకొని, దేవుని చిత్తానుసారంగా దేవుని యొక్క ప్రేమను బట్టి జీవిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని మన నీతి, మన యొక్క తలంపులు, మన యొక్క సంబంధాలు ఇవన్నీ విడిపోకుండా స్ట్రాంగ్గా బలంగా ఉండాలి అంటే మనము దేవుని నీతిని సంపాదించుకోవాలి. దేవుడే మన నీతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ ఈజ్ అవర్ రైచస్. హల్లెలూయా. దేవుడు ఆయన నీతిని మనకిచ్చి మనల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఎందుకంటే మన నీతి, మన తలంపులు నిలవండి. మన తలంపులు, మన ఏర్పరుచుకున్నటువంటి సంబంధాలు ఎంతకాలం నిలుస్తాయి అంటే కొంతకాలమే. కానీ దేవునితో సంబంధం కలిగి ఉన్నటువంటి వాడు, అనగా దేవుని తన తండ్రిగా చేసుకుని, తనకు ఆధారం చేసుకుని, నా నీతికి ఆధారమగు దేవా నేను మొర్ర పెట్టినప్పుడు నా మొరను ఆలకించు. ఎప్పుడైతే ఈ లోకంలో కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవు, సమస్యలు రాకుండా ఉండవు, లేకపోతే అనే అభిప్రాయ భేదాలు రాకుండా ఉండవు, కానీ వాటిని సమస్య పోయేలాగా చేసేవాడు దేవుడు. ఆయన నీతి ద్వారా, ఆయన ప్రేమ ద్వారా, ఆయన కృప ద్వారా మన యొక్క సమస్యలన్నీ కూడా ఆయన నీతిలో కొట్టుకుని వెళ్ళిపోతాయి. ఆయన సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ సాతాను పెట్టేటువంటి ఆలోచనల నుంచి మనల్ని విడిపించి మనల్ని బాగు చేస్తుంది. అందుకని ఒక మంచి సమాజాన్ని, ఒక మంచి ప్రదేశాన్ని ఎన్నుకోవాలి మనం జీవించడానికి. లోతు ఎక్కడికి వెళ్ళాడంటే దుర్మార్గులు జీవించే ప్రదేశానికి వెళ్ళాడు. మన దైనందిన జీవితంలో చూడండి, ఇక్కడ ఏరియాలో ఎందుకున్నావురా బాబు, లేదా ఫలానా ప్లేస్లో ఎందుకున్నావురా బాబు అని చెప్పి తలపట్టుకుంటూ ఉంటారు. కొంతమంది పారిపోతూ ఉంటారు ఆ ఏరియాల నుంచి. ఇల్లు కూడా అమ్ముకుని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కొన్ని ప్రదేశాల నుంచి ఇల్లు కట్టుకోవాలంటే ఆ ఏరియా మంచిదా, చుట్టుపక్కల నివసించే వాళ్ళు మంచివాళ్ళ అని అన్ని ఆలోచించి ఇల్లు కట్టుకుంటారు. ఒక స్థలాన్ని కొనుక్కుంటారు, లేకపోతే పొలాన్ని కొనుక్కుంటారు. మానవులమైన మనమే ఇన్ని ఆలోచనలు చేస్తే దేవుడు మన పట్ల ఆయన ఎన్ని ఆలోచనలు చేస్తాడు మనకు తెలియదు. మనం ఏమవుతాము, మనం పుట్టినప్పుడు మన మీద ఒక ప్రణాళిక ఉంచుకుంటాడు దేవుడు. మనం ఈ విధంగా జీవించాలని, ఈ విధంగా ఈ కుర్రవాడు, ఈ కుమార్తె, ఈ కుమారుడు ఇలా జీవించాలని దేవుడు ప్రణాళిక వేసుకుని ఆయన నీతిని, ఆయన కృపను, ఆయన జీవాన్ని, ఆయన యొక్క సమస్తము నీకు అప్పగించి, నీకు అనుగ్రహించి నిన్ను బాగు చేయాలని ప్రయత్నిస్తాడు. ఆయన మాట విని, ఆయన నీతిని నువ్వు గ్రహించి, ఆయన ప్రేమను నువ్వు పొందుకొని, ఎంతగా దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అని నువ్వు ఆయనను స్తుతించినట్లయితే, ఆయన సత్యాన్ని, ఆయన నీతిని నువ్వు అనుసరించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనందరిని ఆశీర్వదించును గాక. దేవుడు తన వినికిడిలో ఈ వాక్యమును ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చును గాక. హల్లెలూయా. మనమందరము దేవుని నీతి అగుదము గాక. మనమందరము అబ్రహాము వలె, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అటువంటి నీతిని మనము కలిగి ఉందుము గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన మా తండ్రివైన దేవా యెహోవా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మీ పరిశుద్ధ నామానికి ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తున్నాం. మీ నీతిని మేము పొందుకొని మీ చిత్తములో మేము జీవించడానికి కావలసిన మీ కృపను, కనికరమును, శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించమని, తోటి వారిని ప్రేమించి ప్రభువా, తోటి వారి ఎడల వాళ్ళని ప్రభువా మీ అందు భయభక్తులు కలిగి నివసించేలాగా ప్రేరేపించడానికి కావలసిన మీది కలిగినటువంటి మాటలను, ఆలోచన విధానాన్ని పరిశుద్ధాత్మ దేవుడా మాకు అనుగ్రహించమని, ప్రభువా ఈ వాక్యమును విన్నటువంటి వారిని ప్రభువా మీరు ఆశీర్వదించమని, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ప్రభువానికి చుట్టుపక్కల నివసించేటువంటి
ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, బలపరచండి. వారి గృహాలలో శాంతి, సమాధానము, నెమ్మది ప్రభు కలుగునగా. కానీ మీ సేవకుడిగా ప్రార్థిస్తూ ఉన్నాను. భయంకరమైన వ్యాధి బారి నుంచి అనేక మందిని మీరు స్వస్థపరిచినందుకై మీకు స్తోత్రములు తండ్రి. వారిని బాగు చేసినందుకై మీకు వందనాలు. పరిపూర్ణమైనటువంటి మీ కృపను అనుగ్రహించినందుకై మీకు స్తోత్రములు. వారు మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యమునన్నింటినీ ప్రభువా గమనించుకొని ఎరిగి మిమ్మల్ని సేవించడానికి, మీ నీతి ద్వారా వాళ్ళు రక్షించబడటానికి మీ కృప చూపించమని, మీరే నిజమైన దేవుడని, రక్షకుడని, ప్రేమించేవాడని, ప్రతి వారి కొరకు ప్రాణము పెట్టినటువంటి వాడని తండ్రి వాడు ఎరుగునట్లుగా వాళ్ళ హృదయములు తెరవబడునుగాక, ఎఫ్రాతా తెరవబడునుగాక యేసుక్రీస్తు వారి నామములో. హల్లెలూయా. వారి హృదయాలలో మీ ముద్ర వేయబడునుగాక. మీ చిత్తానుసారంగా వాళ్ళు జీవించినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో మిమ్మల్ని స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి మనకును ఆయన ప్రేమించి ప్రతి వారికి నీ సదాకాలము తోడుగా ఉండి కాచి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయము, సిలువ రక్తమే చేయము. ప్రభు యేసుక్రీస్తు వారి నామమునకు సంపూర్ణ విజయము, అపవాదికి అనంతరాశి. ప్రభు యేసుక్రీస్తు వారి నామమునకే జయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్ యూ సో మచ్. ప్రైజ్